అనగనగా రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది. ప్రతిరోజు ఆ మేకల మేత కోసం అడవికి తీసుకెళ్ళేవాడు. ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది. పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటికి వెళ్ళిపోయేది. ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది. అడవిలో క్రూర మృగాలుంటాయి. మంద నుంచి బయటకు వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది. అయితే తల్లి తనపై కావాలని కోప్పడుతుందని, బయట చాలా అందంగా ఉంటుందని, తన సంతోషానికి అడ్డుగా చెబుతుందని తల్లిపై కోపం పెంచుకుంది. ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక్క పంజా విసిరి మేకపిల్లను ఆరగించింది. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే, పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే. వాళ్ళ సంతోషానికి అడ్డుగా ఉండాలని కాదు.